హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అంతా వెల్కమ్ టు అవంతి లాగ్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు లాగ్స్ అండ్ హోమ్ టిప్స్ అని పెట్టాం కదా. హోమ్ టిప్స్ ఒకవేళ అప్పుడప్పుడు హెయిర్ గురించి ఏమన్నా చిట్కల్లాగా చెప్పినా కానీ వ్లాగ్స్ ఏమీ తీయకుండా మనం కుకింగ్ వ్లాగ్సే తీస్తున్నాను కదండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్స్ అవి కూడా తీస్తూ ఉండాలి అనుకున్నాను. నేను అప్పుడు స్టార్టింగ్లో వీడియోలో కనపడడానికి నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ నేను కనపడలేదు కదా. తర్వాత వీడియోలో కనిపిస్తున్నప్పుడు షార్ట్స్ అలాగే తీస్తున్నాను కదా. కానీ మన ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్, లాంగ్ వీడియోస్ తీసినప్పుడు నన్ను ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో ఈ వ్లాగ్స్కి కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. మన ఛానల్లో నన్ను పుష్ చేసింది, నేను కొంచెం వీడియోలు తీయాలి అనుకునింది రాగి పిట్టు వీడియోకి ఎక్కువ వ్యూస్ రావడం, లైక్స్ రావడం. నేను ఛానల్ పెట్టాలి అనుకున్న తర్వాత కొంచెం భయంగా ఉంది. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోకి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇంకా వీడియోస్ తీయాలి కంటిన్యూగా అనుకున్నానండి. అప్పుడప్పుడు ఒకవేళ ఎప్పుడన్నా ఒకరోజు ఇబ్బంది ఉండి వీడియోలు పెట్టలేకపోయినా కానీ కంటిన్యూగా వీడియోలు అయితే పెడుతూనే ఉన్నాను. ఈ మధ్య కాలంలో మా మామకి హెల్త్ బాగాలేక అప్పుడు ఒక 1 or 10 days, 1 week 10 days వరకు నేను వీడియోలు ఏం పెట్టలేదు కదా. కానీ అప్పటి నుంచి కంటిన్యూగా కాకపోయినా అడపా వీడియోలు వస్తూనే ఉన్నాయి. నేను ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి పులిహోర చేశానండి. వైట్ రైస్ కూడా వండాను. చిరుకూర నార్మల్గానే టమోటాలు వేసి చిరుకూర, బీరకాయ కూర కూడా చేశానండి. ఇంట్లోకి కావాల్సిన వంట అంతా ప్రిపేర్ చేసుకోవడం, డ్యూటీకి వెళ్ళడం, వచ్చి వీడియోలు తీసుకోవడం, ఇదే నా రొటీన్ లైఫ్లో నేను చేస్తున్నానండి. కానీ మనం కరెక్ట్ వేలో మనం వెళ్తున్నా కానీ మనకి ఎదురొచ్చే వాళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కదా. నేను అసలు వీడియోలు స్టార్ట్ చేసి నాకు ఏదో మనీ వస్తే తీసుకోవాలని కాదండి. మన వరకు మనం హ్యాపీగా ఉండాలనుకున్నా మనకి ఎదురొచ్చే వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉంటాయి కదా. అవన్నీ మర్చిపోవడానికి కూడా నేను కొంత ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా హ్యాపీనెస్గా ఉందండి. అదని నేను మనీ ఏం తీసుకోలేదు ఇప్పటివరకు. మనీ తీసుకోకపోతే కూడా నాకంటూ ఇప్పటి వరకు నాకు పెద్దగా వ్యూవర్స్ ఎక్కువ లేకపోయినా 1550 మంది ఉన్నారు. వాళ్ళే నేను ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని నేను వీడియోస్ చేస్తున్నానండి. కానీ నాకు చిన్నప్పటి నుంచి నన్ను మేనరికం ఇవ్వడం వల్ల నాకు బయట ప్రపంచం ఏది తెలీదు. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే నన్ను ఇచ్చి పెళ్లి చేశారు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఒకే చోట ఉన్నాను. అమ్మ, నాన్న, బంధువులు, ఫ్యామిలీ, ఇది మాత్రమే తెలుసండి. జాబ్ చేసుకున్నా నా జాబ్ వర్క్ చేసుకోవడం, రావడం, ఇది మాత్రమే తెలుసు. కానీ వీడియోలు తీయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అంటూ ఒక ఫ్యామిలీ కూడా, ఒక 1500 మంది ఫ్యామిలీ ఉన్నారు అనిపించే విధంగా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఈరోజు నేను బయటికి వెళ్ళడానికి కొంచెం రెడీ అయ్యి పూలు కోస్తున్నానండి. ఎందుకంటే లాస్ట్ మంత్లో మనకి చెట్టుకి మల్లెపూలు వచ్చాయి కదండి. ఆ మల్లెపూలు వీడియో కూడా పెట్టాను కదా. మళ్ళీ వెంటనే వర్షాలు పడుతుండడం వల్ల వెంటనే మళ్ళీ మొగ్గలు వచ్చి పూలు వస్తున్నాయండి. ఆ పూలు కోస్తూ ఉన్నాను. రోజు వస్తూనే ఉంటాయి. అన్సీజన్ అని కాదు కానీ ఆగస్టులో కూడా పూలు వస్తున్నాయంటే ఇంకా చెట్టుని మళ్ళీ కూడా కట్ చేసి కొన్ని రోజులు ఏ విధంగా అయితే వాటర్ పెట్టకుండా ఏ విధంగా అయితే ఉంచాలో, మనకి ఎక్కువ పూలు రావడానికి ఎలా ఉండాలో ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను కదండి. తప్పకుండా చూడండి. మన ఇంట్లో ఏదైనా ఒక చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టుకి పూసే పువ్వులు కోస్తుంటే కూడా ఆనందం కూడా వేరుగా ఉంటుంది కదా. నేను బయటికి వెళ్ళేటప్పుడు ఇలా పూలు కోసుకొని వీడియో తీసుకుంటున్నానండి. కుకింగ్ వీడియోస్ అని కాదు కదండి, ఇక నుంచి లాంగ్ వీడియోస్ కూడా వస్తాయండి. నేను యూట్యూబ్లో కొత్తగా ఇంకొక ప్రాజెక్టు తప్పకుండా చెప్తానండి. స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. స్టార్ట్ చేసే ముందుగా తప్పకుండా మన ఛానల్లో చెప్పిన తర్వాతే స్టార్ట్ చేస్తాను. మీ అందరి సపోర్టు కావాలండి నాకు. నేను పూలు కోసుకొని వెళ్ళేటప్పుడు మా అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది, పాప వచ్చింది అప్పుడు మా మిద్దె ఎక్కితే జామ చేను కూడా కనిపిస్తుందండి. చూడండి, అటువైపు పక్కింట్లో వాళ్ళ ఇల్లు ఉంది. అటువైపు నుంచి ఆ కనిపించే చెట్లేనండి జామ చేను. ఈ మధ్యకాలంలో వర్షాలప్పుడు కొద్దిగా చెట్లన్నీ కూడా సన్నగిల్లినట్టుగా చేను తోలిన తర్వాత ఈ విధంగా ఉన్నాయండి చెట్లన్నీ కూడా. నేను ఇంకా రెడీ అవడానికి తలంతా ఆరిపోయింది, జడ వేసుకుంటున్నాను.